ఇచ్చేటువంటి ఆ యొక్క తండ్రి నాయన తండ్రి అప్పు చెప్పిన పనిని సక్రమంగా నిర్వర్తించలేక ఆయన నీకు దూరంగా బ్రతుకుతున్నటువంటి వారందరూ లేకపోతే అందులో మేము కూడా ఉంటున్నాం తప్ప ఎంతో క్షమించండి ఆయన సరిచేసి నీ యొక్క పరిచయలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇక మా కోసం ఈ లోకానికి వచ్చి ఆ యొక్క రక్తం కాల్చి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఆయన సజీవుడుగా ఉంటూ నిజంగా తండ్రి మానవుల పట్ల మీకు ఉన్నటువంటి అపారమితమైన ప్రేమని బట్టి దేవా మీకు ఎంతగానో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ రోజు సాక్ష్యాలు కలిగి ఉంటుండగా దేవా మా ప్రియులు ఆయన పంచుకొని పోతుండగా మీకు కృప కలిగిన చేతులు అప్పగించుకొచ్చినాం. ప్రతి సాక్ష్యంలోనైనా మీకే మహిమ పొందాలి, మీరే మహిమ. అది మీరు చేసినటువంటి సహాయం అని గుర్తించి గొప్ప ఏ విధంగా తెలియజేస్తూ వచ్చాడు. ఆ ప్రాణమయ్యో అనుసంధించి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని వాక్యం సెలవించిన ప్రకారము మీకు కృతజ్ఞత కలిగిన ఉన్నప్పుడు ప్రతి వాక్యం వేడుకుంటూ ఈ యొక్క వనమంతరంలో మీరు చేసిన పేర్లపై వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరంభించుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవమైన అడిగి పొంది ఉన్నాం మా పర్వతం ఆమేన్. వచ్చిన మీకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి ఎందుకంటే నిన్న దినాన ఆన్లైన్ ప్రేయర్ లో మన వాళ్ళందరూ జాయిన్ అయితే వచ్చారు కాబట్టి నిన్న తక్కువ మందిగా కూడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా సాక్ష్యం ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మొత్తం పంచుకోవాలి. లేనట్లయితే మనము ప్రార్థనలో ఏకీభవిస్తే మనం చేస్తా ఉంటాం. అయినటి రోజు నేను ఇక్కడ సండ్రు అనే ప్రాంతానికి వచ్చాను. మా బల్లూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. ఇది వచ్చి ఇక్కడ మా బంధువులు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రతి నెల ఒకసారి నెల చివరిన ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. నెల ప్రార్థన అని నిన్న కూడా ఆ విధంగా ప్రార్థన ఇక్కడ రావడం జరిగింది అనమాట. దేవుని కృపను బట్టి ప్రార్థనలో దేవుడు అద్భుతంగా నడిపించినాడు. దేవుని వాక్యం సందేశం పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలగాక ఈ విధంగా దేవుడు నడిపించమని ఇక్కడ ఉన్న పరిచర్యలో పొందుకోవడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ సండూరు ప్రాంతంలో ఉన్న విశ్వాసులు తమ ఆత్మీయ జీవితం నిజంగా బలం పొందుకొని దేవుని కొరకు ప్రతి ఒక్కరు కూడా సాక్షిగా నిలబడినట్లు దయచేసి ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఎందుకంటే ఈ చివరి రోజు చేస్తున్నాం. చాలా మంది ప్రేమ చల్లారిపోయే ఒక రోజులో ఉన్నాం. కొంతమంది ప్రార్థనకు నిర్లక్ష్యం పెడుతున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దయచేసి ఆ విషయం బట్టి కూడా మీరు ప్రార్థన చేయమని ఉద్యమం కొరకు విశ్వాస ఉద్యమం కొరకు ప్రార్థన చేయమని కోరుతా. దేవునికి స్తోత్రం. అన్నగారు చేసినటువంటి యొక్క సేవా భారాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ముఖ్యంగా అన్నగారిలో ఉన్నటువంటి ఆ జీవితం యొక్క సేవా భారం బట్టి మనం అందరూ ప్రార్థించబద్ధమై ఉంటున్నాం కాబట్టి అన్నగారి యొక్క పరిచయ నిమిత్తమై మన దేవుని యొక్క పరిచయలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నేటి దినాల్లో ప్రార్థన అవసరత లేదా ఆత్మీయ జీవితం ఎంతగానో కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ముఖ్యంగా ఈ లోకంలో కలిసిపోయి అన్నగారిని అదే మాట్లాడుతూ వచ్చారు. సహవాసంలో లేకపోతే ముఖ్యంగా మనము ఆరిపోయే వారంగా ఉంటాం. కాబట్టి మనము సహవాసంలో ఉంటూ ఖచ్చితంగా ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుకుంటూ ఆయనలో జీవించినప్పుడే ముఖ్యంగా దేవునికి మనం ఎంతగానో ఇష్టకరంగా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారంగా ఉంటాం. కాబట్టి దయచేసి అన్నగారి యొక్క పరిచయం గురించి గురించి దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను వందనాలు తెలియజేస్తాను. ఇంకెవరైనా మీ సాక్ష్యం ఉంటే దయచేసి తెలియజేయవలసిందిగా మనం చేస్తాం. రైతుల
నేను ఒక చిన్న సాక్ష్యం తెలియజేయడం ఇష్టపడుతున్నాను. అంటే నిజంగా దేవుడు మా భార్య కొంత పరిచర్య పట్ల కొంత వెనుకంజగా ఉన్నప్పుడు ప్రార్థిస్తూ వచ్చాము. ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు నిజంగా కాలేజీ విద్యార్థుల మధ్య ఆ, తను కూడా ఇన్వాల్వ్ కావాలనేది నా ఉద్దేశం. ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో ద్వారాలు తెలుస్తూ వచ్చాడు. యాక్చువల్ గా తను పిల్లలు త్వరగా ఇంటికి వస్తారు అనే ఉద్దేశంతో కొంత ఉన్నప్పుడు నిజంగా నాకు కూడా యాక్చువల్ గా వేరే అతనితో వెళ్తున్నప్పుడు అతను గురువారం అంతా కూడా డే ఆఫ్ తీసుకుంటాడు. ఆ రోజు మా భార్యకు రిజిస్టర్ ఇచ్చారు. సో పిల్లలు పోయి వాళ్ళతో మాట్లాడి ఎంకరేజ్ చేస్తూ దేవుని మాటలు వాళ్ళకు వివరిస్తూ వాళ్ళు ఏ విధంగా బైబిల్ చదువుకుంటారు, క్వైట్ టైం చేసుకుంటున్నారు లేదా, సో ఈ విషయాలు వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. సో దేవుడు దినాన గురువారం దినాన తను వెళ్ళి ఎక్కువ పరిచయలు పాల్గొనే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. వారితో మాట్లాడింది. పిల్లలు ముఖ్యంగా దాన్ని కొంత సహకరించింది. వేరే అక్కారు మాట్లాడారు. మేము కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కొంత మాట్లాడడం జరిగింది. నిజంగా దీన్ని బట్టి నేను ఎంతగానో దేవుని సన్నిధానంలో ఆనందించేవాడుగా ఉంటున్నాను. మనం నేటి దినాల్లో పరిచర్య భారము కలిగి ఉండాలనేది ఎంతో అవసరం కాబట్టి దేవుడు ఆ విషయంలో ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా నేను ప్రార్థించినప్పుడు తను కూడా పరిచర్యలో కొంతవరకు ఉండాలా, దేవుని సేవలో చేయాలా, నశించే విద్యార్థుల మధ్య తను కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, తను భారం మోయాలనేది నేను కూడా కొంత వచ్చాను. సో తను కొంతవరకు ఇప్పుడు యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతూ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మన యొక్క జీవితంలో ఏది రాదండి. దయచేసి జ్ఞాపకం చేసుకున్న పరిచర్య భారం అనేది లేకపోతే నిజంగా మనము ముందు దేవుళ్ళతో కనెక్ట్ అయినప్పుడే సక్రమంగా మనం దేవునితో సంబంధం కలిగినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకుంటాం కాబట్టి పరిచయలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. పరిచయలో మనం ఇన్వాల్వ్ కావలేదంటే మనము ఆత్మీయంగా చల్లారిపోయినాం, దేవునికి దూరంగా ఉన్నామనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే దేవునితో దగ్గరగా ఉంటామో దేవుని యొక్క లక్షణాలు మనకు వస్తాయి. ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటామో ఆ యొక్క భారం మనకు వస్తుంది. అందువల్ల దేవుడు ముఖ్యంగా అలాంటి భారం ఉండాలంటే దేవునితో ప్రతిదినము సంబంధం కలిగి. దీన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కొంత విద్యాసతులు చెల్లిస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకెవరైనా మీ సాక్ష్యం ఉంటే దయచేసి పంచుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉంటాను. రైతులను దయచేసి సాక్ష్యాలు ఏమీ లేనట్లయితే మేము ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఇంకేమైనా సాక్ష్యం ఉంటే దయచేసి తెలియవలసిందిగా మనవి చేస్తా ఉంటాను. రైతుల
ప్రైజ్ లార్డ్. నిన్నటి దినాన శ్రీధరన్న చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ముఖ్యంగా దేవుడు ఎంతగానో ఆన్లైన్ పీరియడ్ లో బలపరుస్తూ వచ్చాడు. వారు షడ్డర్ మేషక పెద్దనొక విషయంలో వాళ్ళు ఎంతగానో దేవుని కోసం నిర్ణయం తీసుకుని స్టాండ్ తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి మంటను ఆర్పకుండా వాళ్ళు నిజంగా దేవుని కోసం ఏ విధంగా అయితే వాళ్ళు నిలబడ్డారో అది అంటారు కదా, అది నిజంగా ద్రాక్ష రసమైనను పానమైనను నేను పుచ్చుకొని దేవునికి ఏ విధంగా అపవిత్రపరచుకుందును, ఎంతగా వాళ్ళు ఒక రాజును సైతం ఎదిరించడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. అక్కడ ఒక మాట రాస్తాడు దేవుడు, దేవుడు నపుంసకుల అధిపతికి తోడైనందువల్ల, ఆయన నపుంసకుల అధిపతి తోడైనందువల్ల వాళ్ళకు ఆ యొక్క ఆహారం ఇవ్వకుండా చేస్తాడు దేవుడు. ముఖ్యంగా మనం దేవునిపై ఆధారపడినప్పుడు, దేవునిపై డిపెండ్ అయినప్పుడు దేవుడే తన కార్యాన్ని ఆయన చేసుకుంటాడు. కాబట్టి నిజంగా మనం దేవునిపై ఆధారపడకుండా మన సొంత తలంపులతో ఆధారపడుతూ దేవుని మనము నెగ్లెక్ట్ చేసేవారుగా వస్తున్నాం. మన యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తాం. అష్టపాలు దేవుని సన్నిధానం మోకరించి ఇది దేవుని యొక్క చిత్తమా కాదా, దేవునికి ఇష్టమా కాదా, ప్రభు నిశ్చితం అయితే జరిగించు అని మనం ఎప్పుడు ప్రార్థించలేని వారంగా ఉంటాం. మరి మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తే ఇది దేవుందే అనే యొక్క ఫీలింగ్ లోకి వెళ్ళిపోతా ఉంటాం కదా. వాళ్ళ యొక్క రాజ్యంలో స్టాండ్ తీసుకున్నందువల్ల రాజ్యం అంతా కూడా తర్వాత మార్చబడింది. అన్నగారు రాత్రి ఎంతగానో చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి ప్రభుకి వందనాలు. నిజంగా కొంత డిస్కస్ చేయడం జరిగింది సన్మానం గురించి కూడా, ఉండాలా లేదా అనేది కూడా. రాత్రికాల సమయంలో దేవుడు ఎంతగానో చక్కగా మాట్లాడాడు. దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు తెలియజేస్తా ఉంటాను. దయచేసి ఇంకేమైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి ప్రార్థిస్తాను, లేదంటే మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్. సాక్ష్యాలు లేకుండా ఒకవేళ ఏమైనా ఈ వారం అంతట్లో దేవుడు ఏమైనా నాతో మాట్లాడేటువంటి విషయాలు కానీ, లేదా మనకు దేవుడు మనతో ఏమైనా చక్కగా మాట్లాడే విషయాలు కూడా పంచుకోవచ్చు. దయచేసి పంచుకోవాల్సిందిగా మనం చేస్తాం. అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికి అండి. ఇది పోయిన 2-3 వారాల క్రితమే పంచుకోవాల్సింది, బిజీ వల్ల పంచుకోలేకపోయాను. ఇప్పుడు కూడా మీటింగ్ రెడీ అవుతా స్నానం చేసి వచ్చి ఇప్పుడే కూర్చున్నాను ఇక్కడ. మరి పిలుపు కాలేజీ చేరే విషయంలో మరి బయట కాలేజీలో చేరాలంటే చాలా ఖరీదు అవుతుంది. 2-3 లక్షల దాకా 1 yearకి అవుతుంది. అయితే వాడు తీసుకున్న కోర్స్కి అది చాలా అమౌంట్ అవుతుంది. అందుకని నేను దగ్గరే ఉంచుకొని హాస్టల్ వసతికి కొంత తగ్గిద్ది కదా, దగ్గర పెట్టుకుంటేని ఒంగోలులో ఉంచుకుంటే కొద్దిగా పరిసరికి అలాగనే కొంచెం ఆత్మీయంగా ఏదైనా విషయాలు నేర్పించుకోవచ్చు వీడుగా అని ఒంగోలులోనే చేర్పించుకోవడం అనేది జరుగుతూ వచ్చింది అన్నమాట. అయితే వాళ్ళు విజయవాడ ఆర్కే కాలేజీ వాళ్ళు ఏం చేశారంటే సర్టిఫికెట్లు అన్ని ఇచ్చారు. వాడు 3 సంవత్సరాలు సర్టిఫికెట్ ఇచ్చారు, కానీ టీసీ అలాగనే బదిలీ సర్టిఫికెట్ అది స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. వాళ్ళు మామూలు సర్టిఫికెట్లు అని ఇచ్చి పంపించారు. అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్ లో ఒక 5 గంటలే టైం ఉంది. మేము మధ్యాహ్నం వెళ్ళాము, 5 గంటల లోపల మీరు సబ్మిట్ చేయాలా ఈ టీసీ, అది స్టడీ సర్టిఫికెట్ ముఖ్యంగా స్టడీ కావాలి అని అంటే, అప్పుడు ఒక అక్క చూసి పిలుపుకి వెళ్ళాము. అంటే నేను పిలుపుని అరిసా, టీసీ లేకుండా అట్లా స్టడీ లేకుండా ఎవడో నీకు సర్టిఫికెట్లు ఇచ్చిందని కొంచెం సీరియస్ అయ్యి, అయినప్పటికీ నేను ఫోన్ చేశాను కదా టీసీ స్టడీ ఇచ్చారా అంటే మౌనంగా ఉన్నాడు.
ఇచ్చారా ఇవ్వలేదని సంగతి చెప్పలేదు నాకు వీడు. నాన్న సర్టిఫికేట్లను ఇచ్చేసారులే అని చెప్పేసి అని వచ్చేసాడు. నాకు కావాల్సిన ముందు స్టడీ సర్టిఫికేట్ కావాలి, స్టడీ సర్టిఫికేట్ ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే మాటికి వాళ్ళు తెప్పించుకొని కొంత అమౌంట్ కట్టించుకుంటూ ఉంటారు, డబ్బులు కట్టించుకుంటూ ఉంటారు. అందుకోసం వాళ్ళు ఆ వేలు పోయారు, వీడేమో తెలియకుండా వచ్చేసాడు. అయితే ఒక అక్క చూసి మరి 5 గంటల టైం ఉంది, విజయవాడ వెళ్ళి రావాలి కదా, మరి ఇలాగ అట్లా అని చెప్పేసి మరి అక్కడ ప్రిన్సిపాల్తో మాట్లాడి మేము వెళ్ళొస్తాం సార్, మరి అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ ఇక్కడ రావాలంటే 5 గంటల టైం సరిపోదు, మేము అక్కడికి వెళ్ళి వాట్సాప్ చేస్తాం అది స్టడీ సర్టిఫికేట్ మీరు అది అలర్ట్ చేయండి అని చెప్పేసి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఒక అక్క ఒక కార్ తీసుకొని కారు మాట్లాడుకొని ఆమె దాదాపు 6,000 దాకా ఖర్చు పెట్టుకొని మరి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొని మొత్తం అక్కడ ఏమైతే ఉన్నాయో సర్టిఫికేట్లు అని తీసుకొచ్చింది. అప్పటికే 5 అయింది, అక్కడ 5 అయిపోయింది. వెంటనే మేము ప్రిన్సిపాల్ కి వాట్సాప్ చేసి ఇది రండి తెలుపుది, కొంచెం దాన్ని యాడ్ చేసి త్వరగా చేయండి, టైం అయిపోతుంది అని చెప్పేసానంటే అప్పుడు 4:30 టైంలో పెట్టింది. అది తీసి వెంటనే వాళ్ళు రికమెండ్ చేసేసారు కాలేజీలో. ఇంకా అంతనే వచ్చేసాం. మాకడైతే రూపాయి లేదు, మేము ఒకరికి ఆట వేసుకుని వెళ్ళాం. తర్వాత అట్లా దేవుడు అద్భుతంగా గొప్ప సహాయం చేస్తూ వచ్చాడు. ఇంకా అదొకటి భాగంగా మరి గవర్నమెంట్ వాళ్ళు సీటు ఆ కాలేజీలోనే కన్ఫర్మ్ చేయాలి. అది దాదాపు 3-4 వారాలు ఐదు దాదాపు నిలబెట్టినప్పుడు దాదాపు నిలబెట్టి అది కన్ఫర్మ్ కాలేదు. ప్రార్థన చేస్తూ వచ్చాము, ఎందుకంటే అది కాలేజీ చాలా సీట్లు కూడా అమ్ముకుంటారు వాళ్ళు. అది కొంచెం మంచి కాలేజీ అవటం వల్ల సీట్లు మన బోటోళ్ళకి రావటం చాలా కష్టం. అది కొంచెం ఎందుకంటే అక్కడ కూడా కొన్ని క్యాష్ ఫీలింగ్ అవి ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి, ఇక కష్టమే. అయితే దేవుడి దయ వల్ల మరి మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. మేము రాత్రి కన్ఫర్మ్ అయింది. అది నిన్న సాయంకాలం సీట్ అలాట్మెంట్ అయింది ఫలానా కాలేజీ అని. దాదాపు అది నిలబెట్టి ఫైండింగ్ జరుగుతుంది. పైన కూడా కాలేజీలకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అలాట్మెంట్ కాలేదని కొంచెం పైన కూడా ధర్నాలు కూడా జరుగుతున్నాయి. కూడా ఇలాంటి విషయంలో మనకి ఎవరు ఆధారమే ప్రభువే కదా, మరి ప్రభు మరి ప్రార్థన చేస్తూ వచ్చాం. చిన్న ప్రార్థన, ఈ విషయంలో సహాయం చేయాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తే నేను రాత్రి విజయవాడ వెళ్ళి అది ఒక చర్చికి మైక్ సామాను కావాలంటే వెళ్ళి వచ్చాను. దాదాపు ఒక 40-50 ఏళ్ళ రూపాయల సామాన్ తీసుకొచ్చాను. వచ్చి ఇంటికి వచ్చేపాటికి ఫోన్ చేసి నాన్న ఇట్లా కాలేజీ సీట్ అలాట్మెంట్ అయింది, ఫేస్ కాలేజీలోనే ఇచ్చారు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అనుకున్నాం. దేవుడు సహాయం అద్భుతంగా చేశాడు. తర్వాత మరి సామర్థ్య విషయంలో కూడా మరి అక్కడే మా వాడి కాలేజీకి ఎదురుగానే గుంటూరులో సిమ్స్ కాలేజీకి ఎదురుగానే ఒక హాస్పిటల్ ఉంది, కిమ్స్ హాస్పిటల్ అని. వాళ్ళు ఇంతకుముందు అక్కడ వాడు ఇది ఇంటర్న్షిప్ చేస్తూ వచ్చాడు అక్కడ. తర్వాత డాక్టర్లు వాడిని చూసి మరి సర్టిఫికెట్లు వచ్చే వరకు ఖాళీగా ఎందుకు సమయంలో హాస్పిటల్లో ఉండు, ఎంతో అంత ఇస్తామని వాడిని చేర్పించుకున్నారు. వాడిని కూడా కాలేజీలో ఉంచుకున్నారు. ఎందుకంటే ఈ సర్టిఫికెట్లు యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు వచ్చే వరకు వాడికి ఎక్స్పీరియన్స్ ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళడానికి ఇట్లా ఉపయోగపడుతుంది అని చెప్పారు అన్నమాట. అందువల్ల వాడికి కూడా ప్రభు అద్భుతంగా సహాయం చేశాడు. వాడు కూడా 3 వారాలు పెట్టి అక్కడే హాస్పిటల్లోనే డ్యూటీలో ఉంటున్నాడు. మరి పిల్లలు మరి పెర్సీ విషయంలో కూడా ఒక 4 నెలల్లో అమ్మాయిలు కూడా నర్సింగ్ అయిపోతున్నాయి. మరి ఈ విషయంలో కూడా ప్రార్థన చేస్తారండి. మరి దేవుడు అద్భుతంగా గొప్ప సహాయం మరి మా కుటుంబ పక్షాన ఆయనే ఉండి మా వెంట ఉండి నిజంగా అన్ని విషయాల్లో ఆర్థికంగా కానీ, పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మేము ఆత్మీయంగా ముందుకు సాగిపోయే విషయంలో కానీ, మరి సంఘం ముఖ్యంగా సంఘం కూడా
మరి చాలా మంది మరి మాకు విరోధులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళు చాలా పెద్ద శత్రువులు అన్నమాట. ఇటు పిలిస్తే అడిపోయేవాళ్ళు, అటు పిలిచి ఇటు పోయేవాళ్ళు. చాలా ఇక్కడ అంతకుముందు ఉన్న సంఘ పెద్ద మన మీద మరి చాలా ఇది ప్రాట్ చేసేసాడు. సంఘము ఆత్మీయంగా ఎదుర్కోకుండా మరి మాకున్న ఈ ట్రస్ట్ సొసైటీ గొడవలు ఇవన్నీ చేసుకొచ్చేసేసి మనుషుల మీద నిందలు పెట్టి అలాగే సంఘాన్ని ఎకరానికుండా చేశారు. ఆయన ఇటీవల కాలంలో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది అర్థం చేసుకున్నారు మరి దేవుని పని అంటే ఏంటి, పరిచర్య అంటే ఏంటి, మనం ఎందుకు అనుకోవాలి, దేవుడింటికి వెళ్ళకపోతే నాశోగాలు కోల్పోతాం. ఇవన్నీ వాళ్ళకి బాగా నేను స్టడీ చేశాను. మొత్తం బైబుల్ స్టడీలో బాగా స్టడీ చేసేసాను. ఈ చాలా మందిని దేవుడు కార్యం చేసి గొప్ప కార్యం చేసి చాలా మంది కూడా దేవుని ఇంటికి మరి అంటే బెరుక ఇంకా ఇంకా ఫ్రీగా కాలేదు, వస్తున్నారు కానీ కొంతమంది బెరుగా ఉన్నారు. అలాంటిది కూడా లేకుండా స్వేచ్ఛగా అందరూ మరి చుట్టుపక్కల ఎన్నో సంఘాలు వచ్చేసినాయి. ఆయన కూడా మా సంఘ పెద్ద కూడా ఆయన కూడా మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే సహవాసం ఆయన్ని పాస్టర్ని తీసుకొచ్చి మందిరం కట్టి అక్కడ తన వాళ్ళందరికీ తనకు సంబంధించిన వాళ్ళందరూ అటుపలుపుకున్నాడు, అల్పమలిపేసేసి. అయితే దేవుడి వల్ల వాళ్ళే చాలా మంది మన దగ్గరికి వస్తున్నారు. మళ్ళీ ఇదంతా దేవుడి కృపే, మనదేం లేదు అన్నమాట. మనదేం లేదు. ఇప్పుడు కూడా నేనంటే కొంచెం అందరికి ఇదిగా ఉంటా, కొంచెం భయమే. అయితే కొంచెం ఈ భయం లేకుండా అందరూ కూడా ప్రేమతో మరి నిజంగా ఇది దేవుని సన్నిధి సహవాసాన్ని అన్న విధానంలో మరి స్వేచ్ఛగా మందిరానికి వచ్చేటట్లుగా ఆ లోబడ ఏర్పడిన గాయాలు బలహీనతలన్నీ పోగొట్టుకొని మళ్ళా స్వేచ్ఛగా చక్కగా ఆరాధనకు దేవుని సన్నిధి సహవాసానికి వచ్చినట్లుగా అందరూ ప్రార్థన చేయండి అన్నమాట. ఈ విషయంలో ప్రభు మరి బిడ్డల విషయంలో ముఖ్యంగా, అలాగే సంఘ విషయంలో ముఖ్యంగా, మా వ్యక్తిగత జీవితం విషయంలో కూడా మన సహవాసంలో నిజంగా ప్రార్థన మనం నిష్కపటంగా మీరు అందరూ చాలా మంది ప్రార్థన చేస్తూ వస్తున్నారు. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి. మనకి ఏ సహాయం లేదు, పైనుండే మనకి ప్రభువే మనకి సహాయం. ఆ సహాయం ద్వారా మనందరం కూడా మరి ఇలాగూ ప్రభునంద ఆనందంలో సంతోషంలో ముందుకెళ్ళినట్లుగా ఆ ప్రభు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అట్లు ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించగా ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్. అన్నగారి సాక్ష్యం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసి వారికి ఉంటున్నాం. నిజంగా పిలుపు విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు. నిజంగా ఆ యొక్క కాలేజీ సీటు కన్ఫామ్ కావాల్సిన విషయంలో దేవుడు నిజంగా అన్నగారిని ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. నిజంగా వాక్యం తెలిసిన ప్రకారం తను పరిచయంలో ఉన్నటువంటి పిల్లలకు నిజంగా ఆకాశ పక్షులను విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోవడం ఆయనను నిజంగా పోషించే దేవుడు ఉన్నాడన్న. దయచేసి దేవుడు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు అన్నగారిని. అన్న పట్ల దేవుడు అమౌంట్ లేనప్పుడు కూడా నిజంగా ఎంతగా దేవుడు ప్రతిదీ తను సిద్ధపరిచి ఉంచినాడు. మేలును దాచించిన మేలు. అందుకే దావీదు కూడా అంటారు కదా, మీరు ఊరికి నిలిచి చూడి యుద్ధము యెహోవాదే. చేసేది ఆయనే. మనం ఏమంటే మోకరించి ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడిపై ఆధారపడవలసిన వారంగా ఉంటున్నాం. దేవునికి అప్పచెప్పినప్పుడు, దేవుని మనం ముందు పెట్టుకున్నప్పుడు, దేవునికి ప్రతి మన సమస్యలు తెలియజేసినప్పుడు ప్రతిదీ అందుకే ఆయన సమకూర్చి జరుగుతున్నాయి. అన్ని తన పిల్లలైన వారికి అన్ని సమకూర్చి జరుగుతున్నాయని కూడా పరిస్థితుల్లో రాస్తాడు కదా. నిజంగా అన్నగారి సాక్ష్యం బట్టి మనం ఎంత బలపరచబడ్డాము. అదేవిధంగా సంఘంలో కూడా ఎవరైతే ఆర్థిగా ఉన్నారో వారందరూ దేవుడు మార్చి వాళ్ళని సంఘానికి తీసుకొచ్చిన విధానం బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. దయచేసి వారి గురించి ఇంకా బాగా ఇన్వాల్వ్మెంట్ విషయంలో మనం కొంత ప్రార్థించవలసిన అవసరం ఉంది కాబట్టి దయచేసి వారి గురించి ప్రార్థిద్దాం. అన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉంటాను. ఇంకా ఎవరైనా మీ సాక్ష్యం ఉంటే దయచేసి తెలియజేసి దేవుని మహిమపరచవలసిందిగా మనం చేస్తా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్.
దయచేసి సాక్ష్యాలు లేనట్లయితే మన మధ్యలో అటువంటి మదన్న అదేవిధంగా వీలైతే ఎలసన్న కూడా దయచేసి సాక్ష్యాల మీతో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తా ఉంటారు. రైతుల ప్రార్థించుకున్నాను. ప్రేమ మా ప్రియపర్ల గొప్ప తండ్రి, మా గొప్ప దేవ, సజీవుడు యేసయ్య, మీ పరిశుద్ధ నామం తండ్రి, స్తుతులు స్తోత్రాలు మొదలు చేర్చుకుంటాం నాయన. అవును స్వామి, మా పట్ల దేవ మీరు చూపిన కృపను బట్టి ప్రభావ ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. అవును నాయన, ప్రభు గత రాత్రంతా కూడా తండ్రి ప్రభావ కృపల భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడి ప్రభా యేసయ్య మరి వేకవ